మార్పు రావాలి, మార్పు రావాలి. చేతి గుర్తుకి, చేతి గుర్తుకి. జై కిసాన్, జై కిసాన్. పేపర్ లీక్ చేసింది, గ్రూప్ 2 పేపర్ లీక్ చేసింది. డిఎస్పీఎస్సీ ఇప్పటికీ 3 సార్లు ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ 3 సార్లు పెట్టడానికి ఫెయిల్ అయింది. అంటే వాళ్ళ పేపర్ లీక్ అయింది. పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉందిగా, అందులో 7 క్వశ్చన్లు తప్పించింది. ఇలా ప్రభుత్వం 10 సంవత్సరాలు అవుతుంది, డిఎస్సీ వేయలేదు కాబట్టి. మనం తెచ్చుకుందేమో విద్యార్థులు బలిదానాలు చేసుకొని తెలంగాణ ఉద్యమం చేసి మనకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి మన ఉద్యమాలు అట్లా ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా 2500 రూపాయల పెన్షన్ వస్తుంది. మీరు రాష్ట్రంలో ఇప్పుడు మీ అమ్మగారింటికి పోవాలన్నా, మీ అత్తగారింటికి పోవాలన్నా, మీ బిడ్డయింటికి పోవాలన్నా, మీ అల్లునింటికి పోవాలన్నా కూడా మీరు ఎక్కడ తీర్థయాత్రలు కానీ ఎక్కడ తిరగాలన్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బస్సులు ఎక్కడ నువ్వు ఎక్కి దిగినా కూడా ఎక్కడ పోయినా కూడా 2 లక్షల రైతు రుణమాఫీ ఒకటే సంతకం మీద. ఫస్ట్ సంతకం కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే రైతుల మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క 2 లక్షల రుణమాఫీ అనేది ఒకటే సంతకం మీద జరుగుతుంది. ఇలా వడ్ల ధర కూడా లేదు. ఇలా వడ్ల ధర కూడా క్వింటాలకు కూడా 500 బోనస్ ధర, 500 బోనస్ ధర కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. సంవత్సరం ఇప్పుడు మనం రైతు బంధు అని చెప్పాడు, రైతు బంధు ఇప్పుడు 10,000 ఇస్తున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 15,000 రైతు బంధు ఇస్తుంది. అదే కౌలుకు రైతులు ఉన్నారు కదండి, సంవత్సరానికి నెలకు ₹1, 1000 రూపాయలు లెక్క, సంవత్సరానికి 12,000 రూపాయలు కౌలు రైతులకు కూడా మన రైతు బంధు ఇస్తున్నాం. అందుకనే